కొన్నిసార్లు మనం ప్రార్థించుటకు సమయం లేనంతగా ముఖ్యమైన పనుల్లో మునిగిపోతూ ఉంటాము. అయితే ఆ ముఖ్యమైన పనుల కంటే కూడా అతి ప్రాముఖ్యమైన పని ప్రార్థించుటయే. అవును, మనం ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు ప్రభు మన పనులన్నింటినీ సులభంగా చేయడానికి మనకు సహాయం చేస్తారు, మార్గాలను సరళం చేస్తారు. ఒక దైవ సేవకుడు దూర ప్రాంతంలో నుండిన ఒక అధికారిని కలుసుకోవాలని తెల్లవారుజామున బయలుదేరుతున్నాడు. అయితే ఆత్మస్వరూపియగు దేవుడు ఆ సమయంలో నువ్వు ప్రార్థించాలి, నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి అని ప్రేరేపిస్తున్నాడు. అలా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ప్రేరేపిస్తున్నాడో ఆయన స్వరం విన్న ఈ సేవకుడు వెంటనే విధేయుడై ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా? తాను ఎవరి నిమిత్తమైతే వెళ్ళడానికి సిద్ధపడ్డాడో ఆ అధికారి తన ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. సో దాని ద్వారా తను చేయవలసిన పనులన్నీ కూడా చాలా తేలిగ్గా త్వరగా పూర్తయిపోయాయన్నమాట. కానీ మనమైతే ఏం చేస్తామంటే ఆత్మదేవుడు ఎంత ప్రేరేపించినా కూడా ఇదిగో నువ్వు ఈ సమయంలో ప్రార్థించు, ఈ సమయంలో నువ్వు మొరపెట్టు, ఇదిగో ఈ సమయంలో ఇలా ప్రార్థించు, దీని నిమిత్తం ప్రార్థించు అని మనకు ఎంత గుర్తు చేసినా కూడా మనం నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. ఇప్పుడు ప్రార్థించే సమయం కాదు, ఇది నా ఆలోచన ఏమో, ఈ పని అయిపోవాలి, ఈ పని అయిపోయాక చేస్తాను, వీరితో మాట్లాడడం అయిపోయాక చేస్తాను, ఇది పొందుకున్నాక చేస్తాను, ఇది కంప్లీట్ అయ్యాక చేస్తాను అని మనం ఆత్మదేవుని స్వరాన్ని తొక్కి పెడుతూ ఉంటాము. కానీ ఆ సేవకుడు ఎప్పుడైతే విధేయుడయ్యాడో ఆ స్వరం ప్రతి ఒక్కరికి వినబడుతుంది. కానీ ఎవరైతే విధేయులు అవుతారో వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఈరోజు మనకు కూడా నీతో నాతో ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు కదా, ఇదిగో ఈ సమయంలో నువ్వు ప్రార్థించు, ఈ సమయంలో దీని నిమిత్తం ప్రార్థించు అని నన్ను ఎన్నోసార్లు ప్రేరేపించాడు కదా. మనం ఆ స్వరాన్ని ఎన్నిసార్లు విన్నప్పటికీ తొక్కుపెట్టి మన పనులను చేసుకోవటం బట్టే ఆ స్వరం మనకు వినబడ్డం మానేసింది. చూడండి, ఈ రోజుల్లో మనం కారులో చూసినట్లయితే ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అది కొద్ది సమయం మోగుతూ ఉంటుంది, ఆ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపు చేస్తుంది? కొద్ది సమయం వరకే. నువ్వు పెట్టుకుంటావా? పెట్టుకోకపోతావా నీ ఇష్టం, అది చాయిస్ ఈజ్ యువర్స్. కానీ నేను గుర్తు చేయాలి అని ఆ సౌండ్ మనకు వినిపిస్తుంది. మనం అది వినబడుతున్నా కూడా పెట్టుకోకుండా అలాగే ఉంటే అది కొద్ది సమయం వినిపిస్తుంది, దాని సౌండ్ చేస్తుంది, ఇంకంతే ఆగిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని స్వరం కూడా అంతే. మనతో ఒకసారి మనల్ని ప్రేరేపించినప్పుడు లోపడ్డామా, మరలా ప్రేరేపిస్తూ మనతో మాట్లాడుతూ ఇంకా సహవాసం పెరుగుతుంది. మనం లోబడలేదా, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూస్తారు, ఇంకంతే. ఇంకా వీరితో మాట్లాడడం వేస్ట్, వీరిని ప్రేరేపించడం వేస్ట్, వీరు లోబడట్లేరు అని పరిశుద్ధాత్మ దేవుడు కూడా సైలెంట్ అయిపోతాడు, మౌనంగా ఉంటాడు. మార్టిన్ లూథర్ అనే ఒక గొప్ప దైవజనుడు, ప్రార్థనపరుడు ఒకరోజు ఇలా అన్నారు, ఈరోజు నాకు పనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి, కనీసం 3 గంటలైనా ప్రార్థనలో ఉంటే తప్ప నేను వీటిని చేయలేను, వీటిని నెరవేర్చలేను, వీటిని సాధించలేను, వీటిని నేను భరించలేను, వీటిని చేయడానికి నాకు శక్తి లేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఆయన ఎప్పుడైతే 3 గంటలు ప్రార్థించి ఆ పనిని ప్రారంభించేవాడో నిజంగా దానిలో ఆయన అనుకున్న సమయానికంటే అది ముందే అయిపోయేది. ఆయన అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన రీతిలో అద్భుతమైన ఫలితముతో అది ముగించబడుతూ ఉండేది. కానీ మన జీవితంలో మనం ఏం చేస్తాము? ఈరోజు నాకు అధిక పనులు ఉన్నాయి కాబట్టి నా ప్రార్థన సమయాన్ని పనంగా పెట్టేస్తాను. మనం ప్రతివారు చేసేది ఇదే. ఏదైనా పని ఉంటే, ఎక్కడికైనా వెళ్ళవలసింది ఉంటే, ఏ హాస్పిటల్కో కానీ, లేకపోతే ఎవరితో మాట్లాడడం కానీ, ఎవరినో కలవడానికి కానీ, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉన్నా, వర్క్ ఉన్నా, మాట్లాడే పనులున్నా, ఏదున్నా కూడా మన ప్రార్థననే పనంగా పెట్టేస్తుంటాం. మరి మన నిద్రను పనంగా పెట్టవచ్చు కదా. ఒక గంట, ఒక అర్ధగంట మన నిద్ర సమయాన్ని తగ్గించవచ్చు కదా, లేకపోతే మనం తినే సమయాన్ని తగ్గించుకోవచ్చు కదా. అలా చేయము. ప్రతి దానికి మన ప్రార్థన సమయాన్ని దొంగిలిచ్చేస్తూ ఉంటాము. ప్రార్థన సమయం అంటే చులకన చేయొద్దు. ఎప్పుడు ప్రార్థించే సమయం దేవునితో గడిపే సమయం, ప్రార్థించే సమయం దేవునితో సహవాసం చేసే సమయం, దేవుని స్వరం వినే సమయం, ఈ లోకమంతటిని ఏలుతున్నటువంటి సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునితో గడిపే సమయం. ఒక్కసారి మనలో నిర్లక్ష్యత వచ్చిందా ఇంక అదే అలవాటైపోతుంది. రెండోసారి ఒకవేళ ఫస్ట్ టైం వచ్చినా కూడా రెండోసారి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, ఎంటర్టైన్ చేయకూడదు. ఓకే, నేను ఫస్ట్ టైం నిర్లక్ష్య పెట్టాను, ప్రార్థన సమయాన్ని దొంగిలించాను, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, నో అని చెప్పడం నేర్చుకోవాలి మనం. అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది, పావురం వలె నిష్కపటులను, పాము వలె వివేకులై ఉండుడి అని. ఏ సమయంలో నో చెప్పాలో, ఏ సమయంలో ఎస్ చెప్పాలో, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఏ సమయాన్ని మనం తీసుకొని ఆ పనులు నిర్వర్తించాలో మనం జ్ఞానులుగా నడుచుకోవాలి.
ఎడ్వర్డ్ పైసన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, నేను కాలేజీలో చదువుచున్న సమయంలో ప్రార్థించటం మానలేదు. ఎక్కువగా చదవలసిన సమయాల్లో కూడా, నా పరీక్షలు రాయవలసిన సమయాల్లో కూడా నేను క్రమంగా ప్రార్థిస్తూ ఉండేవాడిని. ప్రభు నాకు విశేషమైన జ్ఞాపకశక్తి నా సమయంలో అనుగ్రహించాడు. నేను ఎప్పుడైతే ఇలా ప్రార్థించడం మొదలుపెట్టానో ఇతర విద్యార్థుల కంటే కూడా నేను ఎక్కువ మార్కులు నాకే వచ్చాయి, నేనే పొందుకున్నాను. నన్ను దేవుడు గొప్ప స్థానంలో నిలబెట్టాడు అని ఎడ్వర్డ్ పైసన్ అనే ఒక గొప్ప దైవజనుడు చెప్తున్నాడు. ఈ రోజుల్లో అయితే అమ్మో ఎగ్జామ్స్ అని మన బైబిల్ చదవడం మానేస్తారు, ప్రార్థించడం మానేస్తారు, చదువు బుక్స్ అంత సమయం అంతా కూడా దానిపైనే కేంద్రీకరిస్తాం, దానిపైనే దృష్టి పెడతాం. కానీ ఎవరైతే ప్రతి ప్రశ్నకు ముందు దేవునిపై ఆధారపడి చదువుతారో, ఒక గొప్ప జ్ఞాని ఎంత సమయంలో చదవగలుగుతాడో అంతకంటే తక్కువ సమయంలోనే ప్రార్థనతో ఆ ప్రశ్నను ప్రారంభించిన వాడు చదివి ముగించగలుగుతాడు. హల్లెలూయా. నేను అలా చదివేదాన్ని కాబట్టే దేవుడు ఆ ఓవరాల్ కాలేజ్కే టాపర్గా నిలబెట్టాడు. నిజంగా మనం ప్రతి దానికి దేవునిపైన ఎప్పుడైతే ఆధారపడతామో, ప్రతి ప్రశ్నకు కూడా దేవునిపైన ఆధారపడి దేవునితో సహవాసం చేసి, అయ్యా నేను ఈ ప్రశ్న చదవబోతున్నాను, నేను ఈ పని చేయబోతున్నాను, నాకు దీనిలో జయం ఇవ్వండి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తామో ఆ పనిలో జయం వస్తుంది. కానీ మనం కంగారులో అది త్వరగా అయిపోవాలి అన్న టెన్షన్లో దేవునిపైన ఆధారపడడం మానేస్తాము, దేవుణ్ణి అసలు జ్ఞాపకం చేసుకోము. కానీ మనం ఎప్పుడైతే ప్రతి ప్రశ్నకు ముందు చిన్న ప్రార్థన, కనీసం 1 సెకండ్ ప్రేయర్ అయినా, అయ్యా ఈ యొక్క ప్రశ్న చదవడానికి నాకైతే, నా జ్ఞానానికైతే చాలా సమయం పడుతుంది, కానీ ఈ ప్రశ్న నీ సహాయంతో నేను చదవాలని నేను ఆశపడుతున్నాను, నాకు బోధించండి, నాకు సహాయం చేయండి, నాకు జ్ఞాపక శక్తిని ఇవ్వండి, తక్కువ టైంలోనే ఇది అయిపోవాలి అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని మనం ఆ ప్రశ్నను ప్రారంభిస్తామో, ఆ జవాబును ప్రారంభిస్తామో త్వరగా అయిపోతుంది. అందుకే ప్రతిదానికి దేవునిపైన ఆధారపడడం మనం నేర్చుకోవాలి. ఆయన వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 6:33 మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అవును, ప్రార్థనతో ప్రారంభించిన పని గొప్ప ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. ప్రార్థనతో ప్రారంభించిన ఏ పనైనా గొప్ప ఫలితాన్ని తీసుకొస్తుంది. ప్రార్థనే జీవం, ప్రార్థనే జయం ఇచ్చేది, ప్రార్థనే మనల్ని నడిపించేది, ప్రార్థన మనకు సహాయం చేసేది, ప్రార్థన మనకు గొప్ప ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన ద్వారా మనకు సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, అన్నీ కలుగుతాయి, ఏదైనా పొందుకోవచ్చు. అందుకే ప్రార్థన ఎప్పుడు మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడే సంభాషణ. ప్రార్థన ఒక భాష, దేవునితో మాట్లాడడానికి మనకి ఇవ్వబడిన ఒక వరం, ఒక భాష. అది ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడతాం. ప్రార్థనలో కూడా మనం కనిపెడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా మనం ఆయనకు సమీపంగా అవుతాం. ప్రార్థన ద్వారా ఆయనని సంతోషపెడతాం. ప్రార్థన ద్వారా ఆయన హృదయం ఏమైందో మనం తెలుసుకుంటాం. ప్రార్థన ద్వారా ఆయన హృదయ కోరిక ఏంటి, అసలు ఆయన దేని విషయంలో సంతోషిస్తాడు, దేని విషయంలో బాధపడతాడు, దేని విషయంలో ఆయన వేదన చెందుతాడు, అన్నీ మనం తెలుసుకోగలుగుతాం. ప్రార్థన ఆయన హృదయ రహస్యాలను మనకు తెలియజేస్తుంది. ఆయన మరుగై ఉన్న వాటిని మనకు బోధిస్తాడు మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు. ఒక గొప్ప ప్రార్థన పరుడు, నీటి ప్రార్థన పరుడే రేపటి ప్రసంగికుడు అవుతాడు. ప్రార్థనలో సమయం కేటాయించి ఓడిపోయిన వాడు ఎవ్వరూ లేరు. ప్రార్థనలో సమయం దేవునితో సహవాసం చేసి నష్టపోయిన వారు ఎవ్వరూ లేరు. కాబట్టి ప్రార్థనతో ప్రతిదీ చేద్దాం, ప్రార్థనతో ముందుకెళ్దాం. పనికి ముందు ప్రార్థన, పనిలో ప్రార్థన, పని తర్వాత ప్రార్థన. భక్తులందరూ ఈ 3 నియమాలు పాటించేవారు కాబట్టే వారి ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకున్నారు, వారి ప్రతి పనిలో గొప్ప ఫలితాన్ని చూశారు. కాబట్టి ఈ రీతిగా ముందుకు సాగుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.